పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయము. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉంచిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరు గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచుకుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలుచుండిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనివి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేశారు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేని మరియు యోహన్నాయు యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి ఎదుకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడను. అతడు జరిగిన దాన్ని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళింది. చివరి క్రమంలో గమనించినట్లయితే తిరిగి లేచి ఉన్నారు. ఇది మనందరికీ తెలిసినటువంటి గొప్ప సత్యం. కనుక చాలా మంది వారి జీవితంలో యేసు ప్రభువారు లేచి ఉన్నారు అని అంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. చనిపోయి 3 దినములు సమాధిలో ఉండి మరలా తిరిగి లేచినటువంటి ఒకే ఒక మానవ శరీరము కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభువు. లోకంలో ఎంతో మంది హిట్లర్ అని ఆయన ఉన్నాడు. ఆయన బహుక్రూరుడు. మరి అతడు ఎంతో మందిని పంపాడు. నేను జయించాననుకున్నాడు. కానీ ప్రియులరా, ఒక దినమున అతన్ని కూడా అదే మరణము కబలించింది. కనుక ఎంతో మంది రాజులు, ఎంతో మంది చక్రవర్తులు, భూమి మీద ఉన్నటువంటి మహా అలెగ్జాండర్ లాంటి గొప్ప గొప్ప, హిట్లర్ లాంటి, అశోక్ చక్రవర్తి లాంటి గొప్ప గొప్ప వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రియుల వారందరికీ కూడా ఎంతో మందిని చెప్పినప్పుడు మేము జయించాము అనుకున్నారు. రాజ్యాలను జయించారు. కానీ వారికి వచ్చినటువంటి మరణాన్ని వారు జయించలేకపోయారు. జాగ్రత్తగా గమనించండి. ఈ లోకంలో మనము దేన్నైనా ఓడించవచ్చునేమో, కానీ మరణాన్ని ఎవరు ఓడించలేరు. మరణాన్ని ఓడించగలిగిన వారు ఎవరు లేరు. ప్రియులరా, మనకున్నటువంటి బలమును బట్టి, మనకున్నటువంటి డబ్బును బట్టి, మనకున్నటువంటి ఆస్తిని బట్టి, మనకున్నటువంటి రోగాన్ని బట్టి, అధికారాన్ని బట్టి మనుషులు జయించగలుగుతాం. సమాజంలో మనుషులు జయించగలుగుతాం. పరిగెత్తేవాడు అనేక మందిని ఓడించి
అతడు గెలుస్తాడు, పరిగెత్తుతాడు. ఆట ఆడేటప్పుడు, పాట పాడేటప్పుడు, డాన్స్ వేసేటప్పుడు, లేక ఆర్థిక స్థితిగతులు ఎన్నో విషయాల్లో ప్రియులరా జయిస్తారు. కానీ మరణమును జయించుటనేది అసాధ్యము. మరణించిన తర్వాత మళ్ళా జయము పొందటం, మళ్ళా తిరిగి లేవటం అనేది అసాధ్యము. ఈ లోకంలో అలాంటిది ఎక్కడా చూసింది లేదు. కానీ ఇక్కడ దేవుని దూతలు చెబుతున్నారు, ప్రభు పరిస్థితులు ఏర్పడాల్సిన ఈ లోకమంతటి కొరకు సిలువేయబడి ఆ సాయంకాలమైన 3 గంటల వరకు సిలువలో వేలాడి ఆ సాయంకాలమైన చనిపోయిన తర్వాత మన కొరకు ప్రాణం పెట్టిన తర్వాత అరిమత్తైనటువంటి వ్యక్తి వచ్చి అతడు తన కొరకు ఒక రాతి సమాధిని తొలగించుకున్నాడు. అదొక రాతి సమాధి. మనకిలాగా దయదీసి గోతులో పెట్టేటువంటిది కాదు. ఒక పెద్ద రాయి. ఆ పెద్ద రాయిని లోపల ఒక గదిలాగా తొలిచారు. అదే రాతి సమాధి. ఆ రాతి సమాధిలో యేసు ప్రభువును సుగంధ ద్రవ్యములు పూచి నారబట్టను చుట్టి ఆయన నా రాతి సమాధిలో ఉంచారు. ఆ రాతి సమాధిలో ఉంచారు. ప్రియులారా, ఈ నిన్న సాయంకాలం ఉదయకాలమున మరలా స్త్రీలు వెళ్ళి ఆ యొక్క దేహమునకు సుగంధ ద్రవ్యములు పూయటానికి వెళుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈరోజు అలాగే సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు వెళ్ళారట. వాళ్ళలో ఎవరెవరైనా ఉన్నారు అంటే మధ్యలోని మరియు యోహన్నాను, యాకోబు తల్లి అయిన మరియు వారితో కూడా ఉన్నారు. ఇక్కడ స్త్రీలు చూసారా? స్త్రీలు సమాధి ఎందుకు వెళ్ళారు? ఈ రోజున్న స్త్రీలు సమాధి ఎందుకు వెళ్ళగలరా? సమాధి దగ్గరికి వెళ్ళేటటువంటి శక్తి ఉండడానికి లేదు ప్రియులారా. చాలా మంది వారి జీవితంలో ఇలా ఉంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీలైతే యేసు ప్రభు సమాధి ఎందుకు వెళ్ళారట? యేసు ప్రభుని ఆరాధించడానికి, ఎంతో ఆయన్ని స్తుతించడానికి, లేదా ఆయన యొక్క వర్తమానం వినడానికి అరణ్యంలోనికి వెళ్ళారు ప్రజలు. ఎంతో మంది వెళ్ళారు. సముద్రం దగ్గరికి వెళ్ళారు ఆయన పెట్టే రొట్టెలు తినడానికి. కానీ ప్రియులారా, ప్రభు ఆయన సజీవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మీద ప్రేమ ఉన్నటువంటి వారు కొద్దిమందే. అవసరం వచ్చినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు అందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ ఆయన సిలువ వేసేటప్పుడు ఎవరూ రాలేదు. ఎవరికి వారే పారిపోయారు. ప్రియులారా, ఆ తర్వాత చూసినప్పుడు ఆ మహాప్రభుని ప్రేమించినటువంటి, ఆయన కొరకు త్యాగము కలిగినటువంటి స్త్రీలు కొందరున్నారు. వారు ప్రభుని విడిచిపెట్టలేదు. వారు ప్రభుని వెంటాడుతూనే ఉన్నారు. ప్రభుని వెంటాడుతూ సమాధి ఎందుకు మరలా ఆదివారం తెల్లవారుచుండగా వాళ్ళు పెద్దల కాళ్ళు వచ్చి సుగంధ ద్రవ్యములు తీసుకొని వచ్చారట. వచ్చి చూస్తే ఏం జరిగింది అక్కడ? సమాధి మందిరం ఉండిన రాయి గొర్రెంపబడి చూసి లోపలికి వెళ్ళింది. కానీ ప్రభు అయిన యేసు దేవానికి కనబడలేదు. చూడండి ప్రియులారా, ఆ స్త్రీలు వచ్చి చూశారట. సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చేసరికి రాయి బొర్లింపబడిందట. సమాధికి ఏం చేశారు? పెద్ద రాతి సమాధి అని చెప్పారు కదా. ఆ రాతిలో గదిని తెరిపించి దానిలో యేసు ప్రభు యొక్క దేహాన్ని ఉంచి పెద్ద రాయిని
ఆ గదికి తలుపులాగా పెట్టేశారు. పెద్ద రాయిని పెట్టారు తలుపులాగా. ఆ పెద్ద రాయి పక్కకెళ్ళిపోయిందక్క. ఈ స్త్రీలు వచ్చి చూసేసరికి ఆ రాయి అక్కడ లేదు. వినాలి, ఆ రాయి అక్కడ లేదు. అది పెట్టుకో పిల్లల సమాధికి ఉన్నటువంటి రాయి. ఏం చేశారు వీళ్ళు? వీళ్ళకి తెలుసు, ఏదో మత నాయకులకు తెలుసు. ఏం తెలుసు? 3వ రోజున ఆయన సజీవుడిగా తిరిగి లేస్తాడన్నాడు. కాబట్టి ఏ విధంగా అతను లేస్తాడో చూద్దాం అని కొంతమంది ఏం చేశారంటారా, రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారి దగ్గరికి వెళ్ళి, చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, పిలాతు గారి దగ్గరికి, అయ్యా ఇదిగో అతను బ్రతుకున్నప్పుడే ఒక అబద్ధపు చెప్పాడు. ఏంటంటే నేను పాపిస్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, చంపబడి, సమాధి చేయబడతాను, మరలా 3వ దినం తిరిగి లేస్తానని చెప్పారు. కాబట్టి ఆయన శిష్యులు వచ్చి ఒకవేళ ఆయన ఎత్తుకుపోతారు, ఎత్తుకుపోయి నిజంగా ఆయన తిరిగి లేచాడని ప్రజల్ని మోసం చేస్తారు, నమ్మిస్తారు. కనుక వాడిని మనము విడిచిపెట్టేటువంటి పరిస్థితిలో ఉండకూడదు. అందుకనే కొంతమంది సైనికుల్ని కాపలా ఉంచారు అక్కడ సభ దగ్గర. ఆ రాయికి రాజముద్ర వేసి దానికి గొలుసులతో కట్టి వేశారు, ఎవరు తీయకుండా. అంత పగడబందీగా దాన్ని బంధించేశారు సమాధిని. ఇక చుట్టుపక్కల ఎవరో రావడానికి వీల్లేదు. చాలా మంది సైనికులు ఆ రాత్రి సమాధి చుట్టూ కాపలా కాస్తారన్నారు. కాపలా కాస్తూ ఉన్నటువంటి తరుణంలో ప్రియులరా ఏం జరిగిందో తెలుసా? అకస్మాత్తుగా ఆకాశము నుండి వెలుగు ప్రకాశిస్తూ కిందికి దిగి వచ్చింది. అంటే ఎప్పుడైతే వీళ్ళంతా సైనికులంతా చూస్తున్నారు, ఆ దోతను చూసి భయపడి కింద పడిపోయారు. అప్పుడు వాళ్ళందరూ కూర్చుండగానే, సైనికులందరూ కాపలాగా వాళ్ళందరూ చూస్తుండగానే ఆ సమాధి ముందరే ఉంచబడినటువంటి ఆ పెద్ద రాయి పక్కకి వెళ్ళిపోయింది. దాని అంతర్గతి గొలుసులు తెగిపోయింది. రాయి పక్కకు జరిగిపోయింది. సమాధిలో ఉన్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, ఈ లోక రక్షకుడు, సర్వ మానవాళి యొక్క పాప విమోచన కొరకు ప్రాణం పెట్టినటువంటి మహాదేవుడు, ఆయన నారవతలతో చుట్టబడినటువంటి ఆ దేవతో సమాధిలో ఉంచబడినటువంటి ఆ ప్రభు, ఆయన చక్కగా ప్రభువారు సమాధిలో నుంచి లేచి బయటికి రావటం సైనికులందరూ చూస్తున్నారు. ఇదేంటి? ఆకాశమైన ఒక పెద్ద వెలుగు, ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగుకి మనము కొట్టివేసినటువంటి గొలుసులన్నీ తెగిపోయినాయి. మనము ఉంచినటువంటి ఆ సమాజం ముందు వచ్చినటువంటి పెద్ద రాయి పక్కకు జరిగిపోయింది. సమాజంలో ఉన్నటువంటి యేసు దేహము ప్రియులరా లేచి నిలబడింది. సమాధిలో నుంచి బయటకు వచ్చేస్తుంది. దగ్గ వెలుగు ప్రకాశిస్తా ఉంది. వెలుగుకి ఆ ప్రకాశవంతమైనటువంటి ఆ తేజస్సుకు మరలా వాళ్ళందరూ కూడా మోసపోయారు, చెడ్డబడిపోయారు. చూస్తూ ఉన్నారు దూరం నుండి చాలా మంది. సైనికులు ఎంతో మంది కాపలా ఉన్నారు అక్కడ, చూస్తూ ఉన్నారు పిల్లరా. అయితే ఆ మహాదేవుడు సమాధుల నుంచి సజీవుడుగా లేచి బయటకు వచ్చేసారు. ఆ ప్రభు బయటికి వచ్చిన తర్వాత ఆయన ఆ ప్రకాశవంతమైన వెలుగుతో బయటికి వచ్చి ఆయన అదృశ్యమయ్యారు.
అప్పుడు వీళ్ళందరూ ఎట్లయితే రమ్ము అని పారిపోయారు. పారిపోయి మతాధికారులు చెప్పారు, అయ్యా 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 ఇదిగో మేము చూస్తుండగా ఒక మహా వెలుగు ఆకాశంలోని కిందకి దిగొచ్చింది. అయితే రాజముద్రలో ఇచ్చినటువంటి ఆ యొక్క గొలుసులన్నీ కూడా ఒక్కొక్కటి ముక్కలైపోయింది. పెద్ద రాయి కూడా పక్కకు జరిగిపోయింది. లోపల ఉన్నటువంటి యేసు ప్రభు దేహం బయటకు వచ్చేసింది. ఆయన తిరిగి లేచాడు, సజీవుడిగా బయటకు వచ్చేసాడయ్యా. దేహం పట్టుకోలేక వెలుగును చూసి ఆయన సమాజం నుంచి తిరిగి లేచి వస్తున్నప్పుడు ప్రకాశవంతమైన వెలుగు ఆయనలో నుండి ప్రకాశిస్తా ఉంది, చైతన్యంతో ఉంది. ఆ వెలుగును చూసి ఆ తేజస్సుకు మేము తట్టుకోలేక వచ్చేసేమయ్యని చెప్పేశారు అందరూ సైనికులు. చెబితే అప్పుడు వాళ్ళు విజయాలు కనుక ఆ విధముగా తిరిగి రావటం అనేది మేము చూస్తామని చెప్పారు. అయితే వాళ్ళు ఏమంటారు, మీరు ఆ విషయం ఎవరికి చెప్పదు, వారికి ఆ విషయం చెప్పదు అని చెప్పేప్పుడు కదా వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి లంచం ఇచ్చి వాళ్ళ నోరు మూయించారు. సరే ఈ లోపల ఈ స్త్రీలు సమాజానికి వెళ్ళారు. ఈ మరియా కొడుకన్నా మధ్యలేని మరియా, మరి యాకోబు తల్లి మరియా, ఇలాగ చాలా మంది కొంతమంది స్త్రీలు సమాజానికి వెళ్ళి చూస్తే రాయి పక్కన ఉంది యేసు ప్రభు దేహం అక్కడ లేదు. లేకపోతే వీళ్ళకి భయం వేసిపోయింది. అమ్మాయి ఇదేంటి, యేసు ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు, ఆ ప్రభు దేహం ఇక్కడ లేదు, ఆయన ఎక్కడుంచారో ఏంటోనని భయపడుతూ ఉన్నారు. భయపడుతూ ఉండగా అప్పుడు ఇందుని గురించి వారికి ఏమీ తోచుతుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి వద్ద నిలిచి ఉండిరి. వారు భయపడి ముఖములను నేల మీద ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలో ఉండినప్పుడు మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయమని 3,000 మంది లేవలసినమని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాడని వారితో అనేది. చూడండి, ఆ సమాధి దగ్గర తల వైపున ఒక చోట, కాళ్ళ వైపున ఒక చోట ఇద్దరు దేవతలు ఉన్నారట. అట్లా సమాధి దగ్గర యేసు ప్రభు దేవం అయితే లేదు, కానీ ఆ సమాధిలో ఇద్దరు దేవతలు ఉన్నారట. ఆ ఇద్దరు దేవతలు బయట నిలబడి వాళ్ళు వచ్చినట్టే భయపడి ఈ దేవతను చూసి వీళ్ళకి ఆ కళ్ళు మూర్ఛ చేసింది, కింద పడిపోయిన పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఆ దేవతలు చెబుతున్నారట, ఏంటి ఎవరిని వెతుకుతున్నారు మీరు? చూడండి, ఆ దేవదూతలు అంటున్నారు, సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు చూసారా ఏంటంట, ఆయన మృతుల్లో ఉండే దేవుడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? చూసినప్పుడు చాలా మంది దేవుడు ఎక్కడున్నాడని వెతుకుతున్నారు, సమాజంలో వెతుకుతున్నారు, కొండల్లో వెతుకుతున్నారు కొంతమంది, బండ సందుల్లో వెతుకుతున్నారు కొంతమంది. ఓ ప్రియులరా, బంగారములో దేవుడున్నాడా, వెండిలో దేవుడున్నాడా, ఇనుములో దేవుడున్నాడా, ఎత్తుల్లో దేవుడున్నాడని వెతుకుతున్నారు చాలా మంది. ఇక్కడైతే క్రైస్తవులు కానిపడినటువంటి ఈ స్త్రీలు సమాధిలో వెతుకుతున్నారు. అప్పుడు పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూతలు చెబుతున్నారు, మనుషులు చెప్పిన మాటలు కాదు ఇవి, పరలోకం నుండి వచ్చినటువంటి దేవదూతలు వర్తమానం చెబుతున్నారు. ఆయన జన్మించినప్పుడు కూడా పరలోకం నుండి దేవదూతలు దిగొచ్చి వర్తమానం చెప్పారు, ఇదిగో ఈ పుట్టినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా,
ఈయన దేవుని కుమారుడు, సర్వలోకమునకు మహా సంతోషకరమైన సువర్తమానమైన మీకు తెలియచేస్తున్నాడు. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి దేవుని కారణమాడు ఒక శిశువు పట్టుకుంటలతో చుట్టబడి ఒక సత్రములో కొరండు పెట్టి ఉంటాడు అని తెలియచేశాడు. సర్వలోకమునకు మహా సంతోషకరమైన సువర్తమానము తెలియజేస్తున్నానని దేవదూతలు ఆ రోజు యేసు ప్రభు పుట్టినప్పుడు ఆయన గురించినటువంటి వర్తమానము ఈ మనుషులు చెప్పలేదు, కానీ పరలోకం వచ్చినటువంటి దేవదూతలే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవాళికి అందరికీ ఆ సువార్తను తెలియచేశారు. ఇప్పుడు మరలా దేవదూతలే చెబుతున్నారు. దేవదూతలు చెప్తున్న మాట మానవుని యొక్క కల్పిత కథలు కాదు. ఇది మన యొక్క కవులు రాసినటువంటి కవితలు కావు, రచయితలు రాసినటువంటి రచనలు కాదు. ప్రియులరా, సాక్షాత్తు పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు తెలియజేస్తున్నటువంటి సత్యం ఇది. ఏం తెలియజేస్తున్నారు వాళ్ళు? సజీవుడైన వాడిని మృతుల్లో మీరు ఎందుకు బతికొచ్చున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ప్రియులరా, మరణమును ఈ లోకములో మానవ శరీరము దాల్చినటువంటి ఏ మనుషుడు, అది రాక్షసులు కానీ, అది దేవతలను బండివి కానీ, అది దేవుళ్ళను బండివి కానీ, రాజులను బండివాడు కానీ, ఆ శాస్త్రవేత్తలను బండివాడు కానీ, ప్రధానులను బండివాడు కానీ, అధికారులు కలిగిన వాడు కానీ, డబ్బున్నవారు, బలమున్నవారు, ఆ హోదాలున్నవారు ఎవరు కూడా మరణమును జయించలేకపోయారు, మరణమును ఓడించలేకపోయారు. రాజ్యాలను ఓడించారు, సైన్యాలను ఓడించారు, చక్రవర్తులను ఓడించారు. వారి జీవితంలో వాళ్ళు ఆ శక్తిగా ఎన్నిటిలో ఓడించి గెలిచారు, కానీ వారి జీవితంలో మరణాన్ని ఓడించలేకపోయినారు. కానీ సజీవుడైనటువంటి యేసు ప్రభువు ఆయన మరణమును జయించిన దేవుడు. ఈ సువార్తను ఎవరు చూస్తున్నారు? పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవదూతలు చెబుతున్నారు. ఇది కవులు చెప్పినటువంటి విషయం కాదు, రచయితలు చెప్పినటువంటి విషయం కాదు. స్త్రీలరా, ఆ పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతలు సమాజానికి వెళ్ళినటువంటి ఆ స్త్రీలతో చెబుతున్నారు. ఏం చెప్పుతున్నారు? సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఎంత గొప్ప విషయం చూసారా ప్రియులరా? సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలీలలో ఉన్నప్పుడు, బ్రతుకున్నప్పుడు మీతో చెప్పారు కదా, గుర్తులేదా మీకు? మంచి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువలేయబడి 3 మంది లేవస్తున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నదని వారితో చూసారా ప్రియులరా? చెప్పుచున్నారు, సజీవుడైన వాడిని మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచున్నాడు. ఆయన బ్రతుకున్నప్పుడే నేను చెప్పాను కదా. ఈ విషయం ఆలోచన తెలిసిందండి దేవదూతలకి. యేసు ప్రభు భూమి మీద బ్రతుకున్నప్పుడు చెప్పిన మాటలు దేవదూతలు చెబుతున్నారు, మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. చూసారా? యేసు ప్రభు అన్నాడు బ్రతుకున్నప్పుడు ఒక మాట, నేను చేస్తున్నటువంటివి ఇవి నాటమే నేనే చేయట్లేదు, తండ్రి నాలో ఉండి ఆయన యొక్క కార్యములను జరిగించుతున్నానని చెప్పారు. చూసారా? అంటే భూమి మీద ఆయన మాట్లాడే ప్రతి మాట, భూమి మీద ఆయన వేసే ప్రతి అడుగు, ప్రతి క్షణము కూడా పరలోకంలో అవన్నీ కూడా ముద్రించబడతా ఉంది. క్రీస్తు ప్రభుని గురించినటువంటి ఆ బాధ, ఆయన చెప్పుతున్నటువంటి పరలోక సత్యము అంతా కూడా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు వింటా ఉన్నారు. భూమిని యేసు ప్రభు ప్రకటించేటువంటి ప్రకటన గురించి, సత్యముని గురించి, మోక్షాన్ని గురించి, ఆ మనిషి చనిపోయిన తర్వాత మరలా పునరుద్ధానముల గురించి ఇలాగో నేర్చుకున్నప్పుడు ప్రియులారా, పరలోకంలో నుండి దేవదూతలు వింటున్నారు, పరలోకంలో నుండి దేవదూతలు వింటున్నారు. కాబట్టి
గుర్తు చేస్తున్నాడు. ఇదిగో యేసు ప్రభువు ఆయన మరి నీకు చెప్పినటువంటి మాటలు మీకు గుర్తులేవా? గలీలయలో ఉన్నప్పుడు ఆయన మీతో చెప్పారు ఏమని? ఓ మనిషి కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి సమాధి చేయబడి మూడో దినమున సజీవుడిగా తిరిగి లేస్తాడని ఆయన మీతో చెప్పారు కదా. మీకు గుర్తులేదా? మర్చిపోయారా అని ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడిగేది? కనుక ఎవరు అడిగేది? దేవదూతలు అడుగుతున్నా. ఎవరే దేవదూతలు అడుగుతున్నారు. నేను సజీవులైన వాడిని మృతుల్లో వెతుకుతున్నారు ఎందుకు? ఆయనకి లేదు, ఆయన వేస్తున్నాడు. ఆయన బ్రతుకున్నప్పుడు చెప్పాడు కదా, నేను పాపిస్తున్న మనుషుల చేతికి అప్పగింపబడి సిలువేయబడి మరలా మూడో దినమున సజీవుడిగా తిరిగి వేస్తారని చెప్పారు కదా. చెప్పారుగా, గుర్తులేదా? చూడలేదా? ఈరోజు మనము దేవుని వాక్యం వింటున్నాం. మరి మనం గుర్తుంటుందా? వాక్యము వెంటనే మర్చిపోయేవాడిగా ఉంటున్నామా? ఒక మాట, ఆకాశము భూమి గతించవచ్చేమో కానీ నా మాటలో ఒక పిల్లైనను ఒక పిల్లైనను కలుపు తేనెను కొట్టివేసే జరగదు. కలుగు పిల్లరా, ఈ రోజున మనము మరి ఎలా ఉన్నాం? ఏ విధంగా ఉంటున్నాం? ప్రభు మనకిచ్చినటువంటి ఆ మాటలను లేదా వర్తమానమును మానవుడు భూమి మీద బ్రతకాలో, మానవుడు భూమి మీద జీవించాలో ఆ విషయాల్లో మనం ఎలా ఉంటున్నాం? ప్రభువు చెప్పిన రీతిగా మనం బ్రతుకుతున్నామా? ప్రభు చెప్పిన రీతిగా మనం జీవించగలుగుతున్నామా? మనము కూడా మరణమును జయించేటువంటి శక్తిని మనము పొందుకుంటున్నామా? ఆయన అన్నారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు మరన్నిటికీ చనిపోడు. ప్రియగా ఆయన మరణమును జయించిన దేవుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ లోకంలో మాంత్రికులు మంత్రాలు పెట్టి చాతాలు చేసి ఎంతో మందిని చంపారు, కానీ చివరికి వాళ్ళు కూడా చనిపోయారు. ఏ మాంత్రికుడైనా భూమి మీద స్థిరంగా ఉన్నాడా? శాస్త్రవేత్తలు ఎన్నో కనబడిన వాటిని, ఎన్నో కనిపించిన వాటిని, ఎన్నో ఎంతలు, ఎన్నో వాయువులు, ఎన్నో బంగారపు గనులు, ఎన్నో రకములైనటువంటి విషయాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. వాళ్ళు కనుగొన్నారు, కంటికి కనిపించిన వాటన్నిటినీ వాళ్ళు కనుగొన్నారు. కానీ వాళ్ళ మీదకి వచ్చేటటువంటి మరణాన్ని వాళ్ళు కనుగొనగలిగారా? పిల్లల మరణం ఎప్పుడు వస్తుందో మనిషికి తెలియదు. కానీ ఆ మరణమును గూర్చి మరణపు ముళ్ళును విరిచిన వాడు యేసు ప్రభు, మరణపు ముళ్ళును విరిచినటువంటి వాడు యేసు ప్రభు, మరణమును జయించిన వాడు యేసు ప్రభు. కనుక ఈ లోకంలో మరణమును జయించి మృత్యువులోనే తిరిగి వచ్చి మాట్లాడుతున్నటువంటి వాడు నజరేయుడైన యేసు ప్రభు. కనుక ఈ రోజున మనము దేవుని మనము నమ్ముతున్నాం. మరణాన్ని జయించిన వాడు, సమాధి నుండి సజీవుడిగా తిరిగి వచ్చిన వాడు, బండను చించిన వాడు, మరణపు ముళ్ళను విరిచి మృత్యుంజయుడే తిరిగి లేచిన దేవాతి దేవుడు మరి బ్రతికించనుకున్నారా? ఆయన మాట, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికి, నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణికనే చనిపోడు. నమ్ముతున్నారా? ఆయన మాటల్లో ఉన్నటువంటి సత్యము. ఎందుకంటే తన ప్రాణం ఇచ్చుటడానికి అధికారం, ప్రాణాలు తీసుకోవడానికి అధికారం కలిగిన దేవుడే. ఆయన జీవానికి అధిపతి, జీవాధిపతి అయిన దేవుడే. మన జీవాధిపతి అయిన దేవుణ్ణి మనము విశ్వసించగలుగుతున్నామా? నమ్మగలుగుతున్నామా? స్త్రీలుగా గ్రహించాలి మన జీవితంలో. యేసు ప్రభు సజీవుడు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు తప్పకుండా తిరిగి లేస్తారు. ఆయన మరణమును జయించిన దేవుడు కనుక ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కదా. ఆయన అన్నారు,
నేను మరలా వచ్చి నా యందు విశ్వాసం ఉంచిన వారందరినీ మరలా చూసుకొని నేను వెళతానన్నాను. కాబట్టి పునరుద్ధానం ఉన్నదే, క్రైస్తవుడికి పునరుద్ధానం ఉన్నదే. పునరుద్ధాన శక్తి అది, మృత్యువుని జయించే శక్తి, పునరుద్ధాన శక్తి. సమాజం నుంచి తిరిగి వచ్చేటటువంటి దైవ శక్తి గురించి ఉన్నారు. ఈ లోకంలో మరి మరణించిన తర్వాత నిన్ను మరలా సజీవుడిగా తిరిగి లేపు, సజీవుడిగా నేను తీసుకెళ్తానన్నటువంటి వారు ఎవరున్నారు ఈ లోకంలో? ఎవరున్నారు ప్రియులారా? అంటున్నారు, నేనున్న స్థలంలోనికి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అదే పునరుద్ధాన శక్తి. ఆ దాని మొదలుకొని వారి వరుసల్లో తిరిగి లేస్తారని బైబిల్ చెబుతారండి. వారి వరుసల్లో తిరిగి లేస్తారట, మృత్యువును ఓడిస్తారట, మరణాన్ని జయిస్తారట. క్రైస్తవుడికి ఉన్నటువంటి శక్తి అంత గొప్పది, విశ్వాసకు ఉన్నటువంటి బలం అంత బలమైనది. మనుషులు జయించడం కాదు, మంత్ర శక్తుల్ని, చేపడి శక్తుల్ని, దెయ్యాలని, భూతాల్ని, రోగుల్ని జయించడం కాదు. పరుగు పందులైన, కోట పందులైన, వ్యాపారములైన, ఉద్యోగములైన జయం పొందటం కాదు, మరణాన్ని జయించటం, మరణపు ముళ్ళుని విడుచటం, మృత్యుంజయుడు తిరిగి లేవటం, ఎన్నటికి మరణం లేనటువంటి వాడుగా సజీవుడిగా నిలిచి ఉండటం. మానవునికి సాధ్యమైంది, మనుషులకి సాధ్యమైంది అసాధ్యము ప్రియులను. కానీ దేవుడికి సమస్తము సాధ్యము. దేవుడికి సమస్తము సాధ్యం. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తములో సాధ్యము. మరి అలాంటిది మన జీవితంలో మనము సమస్తములు సాధ్యము చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగిన ఆ ప్రభువును మనము వెంబడించగలుగుతున్నామా? ఆయనకి విశ్వాసత కలిగి మనం బ్రతకగలుగుతున్నామా? ఈ జీవితంలో ఏది నీకు అసాధ్యమో రా ప్రభు దగ్గరికి. ఆయన మరణమునే జయించిన దేవుడు, మరణించిన వారిని తిరిగి లేచిన దేవుడు. అలాంటిది నీకున్న సమస్య, నీకున్న కష్టము, నీకున్నటువంటి పరిస్థితులు, నీకున్నటువంటి వ్యాధి, నీకున్నటువంటి రోగము, నిన్ను పట్టుబీరుస్తున్నటువంటి గొప్ప శక్తులు, నీ కుటుంబంలో ఉన్నటువంటి దరిద్రత, నీ కుటుంబంలో ఉన్నటువంటి భారము భరించలేని పరిస్థితుల్లో ఉంటున్నావా? ప్రభుత్వరా మరణమును జయించిన దేవుడు, మృత్యుంజయుడు తిరిగి లేచిన దేవుడు, సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఒకవేళ ఆయన రాత్రికి ముందే మనము విశ్వాసంతో వేధించలను, ఆయన మంది మరలా సజీవునిగా తిరిగి లేచి ఆయన నుండి స్థలంలోనికి, అనగా మోక్షానికి వాళ్ళ తీసుకెళ్ళినటువంటి శక్తి కలిగింది. శరీర దాడిగా ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు. ఏ విధంగా నేను వెళ్తున్నానో అదే విధంగా తిరిగి వస్తానని ప్రభుత్వం ఆయన చెప్పారు. అలాగూ ప్రియులరా, కనుక యేసు ప్రభు సజీవుడైన దేవుడు, ఆయన మరణమును జయించిన దేవుడు, పునరుద్ధరణను, మరణము లేని దేవుడు, మరణమును శాసించే దేవుడు, మరణ పనులను విడిచే దేవుడు, ఆయన సజీవుడు. ఇప్పటికీ అనేక మందితో మాట్లాడుతున్నారు. ఆయన ఇప్పటికీ అనేక మందితో ఆయన ముచ్చటిస్తున్నారు. వారి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధు సుందర్ సింగ్ గారు, సరే తెల్లారిపోతుంది, చాలా విషయాలు ఉన్నాయి, ఆ విషయాలన్నీ నేను మధ్యాహ్నం పూట మీకు చెప్తాను. కనుక పిల్లరా, ఆయన సజీవుడైన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, కనుక మరణమును జయించిన దేవుడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వారిని ఆయన మరలా సజీవుడిగా తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు. కనుక మన జీవితంలో ఆ మహాప్రభుని మన యొక్క హృదయానికి ఆహ్వానిద్దామా? మన పరిస్థితులను సమస్తమును చక్కపరచగలిగే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి వస్తే నీ యొక్క పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులు అన్ని కూడా తారుమారైపోతాయి. ఆయన నీకు పరిశుద్ధతనిచ్చే దేవుడు, నీకు నీతిని ప్రసాదించే దేవుడు, నిన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దే దేవుడు.
ఎందుకంటే ఆయన ఆ సిలువలో చనిపోయింది. అందుకే పాపలను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన సిలువలు పడ్డారు. శాపగ్రస్తులను ఆశీర్వాదానికి కర్తలుగా మార్చడానికి ఆయన సిలువలో మన కొరకు ఆ శాపగ్రస్తుడిగా మార్చబడ్డారు. ఆయన మన యొక్క దారిద్ర్యాన్ని ఎందుకు విడిపించి ధనవంతులుగా చేతి కొరకు ఆయన దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మన యొక్క రోగములను భరించి, మన లక్ష్యాలను వహించి, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చి స్వస్థతను ప్రసాదించడానికి ఆయన సిలువలో మన వ్యాధులు రోగములన్నింటినీ భరించారు. పిల్లరా, ఆయన సిలువలో ఆ మనల్ని నిత్య నరకం నుండి, నిత్య మరణం నుండి తప్పించి రక్షించడానికి ఆ మహాప్రభు ఆయన సిలువలో మన స్థానంలో మృత్యువుకి తన్నుతాను, మరణానికి తన్నుతాను అప్పగించుకొని మన ప్రాణం మన కొరకు పెట్టారు. ఇంతగా మనల్ని ప్రేమించి మనల్ని పాపులను పరిశుద్ధులుగా చేయటానికి, శాపగ్రస్తుల ఆశీర్వాదానికి కర్తలుగా మార్చడానికి, ప్రేరణ దరిద్రులను ధనవంతులుగా చేయటానికి, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా మార్చడానికి, నరక పాత్రలను నిత్య జీవానికి మోక్షానికి చేర్చడానికి వచ్చిన మహాదేవుడు ఆయన. ఆయన నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని ప్రేమించే దేవుడు ఆయన. ఆయన దృష్టిలో ఒక కులం లేదు, ఒక పక్కన లేదు. సర్వ మానవాళి ఆయన బిడ్డలు, సర్వ మానవ జాతిని సృష్టించినటువంటి సృష్టికర్తైన దేవుడు బతుకునే ఈ మానవ జాతిని రక్షించడానికి మానవ జాతిని దాచి భూమి మీదకి వచ్చి మానవుడు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆ పాపానికి ఖైదానముగా తాను ప్రాయశ్చిత్త బలిగా తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని మన స్థానంలో మన కొరకు బలిగా అప్పగించుకున్న దేవుడు. పాపానికి ప్రాయశ్చిత్త బలిగా తనను అర్పించుకున్న దేవుడు. కానీ ఆయన దైవ కుమారుడు, ఆయన దేవాతి దేవుడు కాబట్టి, మరణం ఆయన ఆపలేదు కాబట్టి, మరణములకు జీవులకు ఆయన అధికారి కాబట్టి, మరి ఆ మూడో దేవుడు ఆయన సజీవుడుగా తిరిగి ఇచ్చారు. కనుక నిన్ను కూడా ఆయన లేపి స్వస్థపరిచే గొప్ప దేవుడు. కనుక విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలోనికి ఆయన రమ్మని, ఆయన మన జీవితంలోకి వస్తే, మన కుటుంబంలోకి వస్తే మన యొక్క జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెన మనం చూస్తాం. పాపంలో పరిశుద్ధులుగా ఆయన పాపస్తారు. ఇంత గౌరవ పాపంలో జీవించాలనుకున్నావా? లేదు సహోదరుగా, నిన్ను విడిపించి నిన్ను నీతిమంతురాలుగా, నిన్ను పరిశుద్ధురాలుగా, నిన్ను నీతిమంతుడిగా మార్చడానికే వచ్చినటువంటి ప్రభావం, నిన్ను పరిశుద్ధుడిగా చేయడానికే వచ్చినటువంటి ప్రభావం. కనుక ప్రార్థన చేసుకో. ఆయన మనల్ని జయించిన దేవుడు. నీకు కూడా ఏ విషయాలు నువ్వు ఓడిపోతున్నావో, ఏ విషయాలు నువ్వు జన్మ చూడలేకపోతున్నావో ఆ విషయాలన్నింటిలో నీకు జీవనిచ్చే దేవుడు ఆయన. అందరినీ ప్రేమించే దేవుడు, పాపులను ప్రేమించే దేవుడు ఆయన. పాపులను ప్రేమించే దేవుడు, శాపగ్రస్తులను ప్రేమించిన దేవుడు, దరిద్రులను ప్రేమించిన దేవుడు, వ్యాధిగ్రస్తులను ప్రేమిస్తున్న దేవుడు, నరక పాత్రలను అయోధ్య అతి గుండానికి అవుతాయి వారిని ప్రేమిస్తున్న దేవుడు ఆయన. ఓ పాపుల కొరకు వచ్చినటువంటి దేవాతి దేవుడు. నీ జీవితంలో ఏదైనా పాపము చేస్తున్నదని గ్రహింపుంటే నీ కొరకే వచ్చా, నీ కొరకే ఆయన సిలువలో ప్రాణం పెట్టా, నీ కొరకే ఆయన రక్తం కాచా, నీ కొరకే నీ పాప శిక్ష ఆయన భరించడానికి వచ్చారు. అంటే ఏసయ్య నిన్నంతగా ప్రేమించి ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడు. నిన్ను ఈ విధంగా ప్రేమించినటువంటి వాడు ఎవరూ ఉండరించి లోకంలో. ఎందుకంటే నిన్ను సృష్టించింది యేసు ప్రభు, నిన్ను భూమి మీద జీవము చేస్తున్నది యేసు ప్రభు. నీవు చేసిన ప్రతి పాపానికి ప్రాయశ్చిత్త బలిగా తను ఆ బలియాగను సిలువ శిక్షకు నీ కొరకు తను అప్పగించుకున్న దేవుడు మళ్ళా తిరిగి లేచి ఈ రోజు నీతో మాట్లాడుతున్నా. నిన్ను విడిపించి, నిన్ను రక్షించి, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని చూస్తున్న దేవుడు కాబట్టి ఒక్కసారి మనం సరసన చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమానమ్మకమైన నా దేవ, మీ పాదాలకు కుటుంబ స్తోత్రములు చెల్లించున్నాం. ఎంతవరకు నాయన మీరు మాతో ఉన్నందుకు మీ స్థుతులు, ఇంతవరకు మాకు ఇచ్చినందుకు మీ స్థుతులు. తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, ఎంతో మంది నాయన అయ్యో ఎంతో కాలంలో పాపంలో ఉన్నవారు, కానీ మమ్మల్ని విడిపించు, మమ్మల్ని పరిశుద్ధులుగాను, మమ్మల్ని నీతిమంతులుగాను, మమ్మల్ని ఆశ్చర్యాలను కర్తలుగా చేయడానికి వచ్చిన దేవుడు నాయన. నరకుడు తప్పించి నిత్య జీవానికి చేర్చడానికి వచ్చిన దేవుడు నాయన. ఓ ప్రభు, అందుకే మేము చేసిన ప్రతి పాపానికి, మేము చేసిన ప్రతి దోషానికి మీరు మాకు బదులుగా శిక్ష అనుభవించారు. మీరు మాకు బదులుగా కలవబడుతున్నారు. మీరు మాకు బదులుగా సిలువలో మీ యొక్క నాయన ప్రాణాన్నే అర్పించారు. మా మరణానికి
ప్రతి మరణాత్మ పరిస్థితిలో ఉన్న మమ్మలను విడిపించి రక్షించడానికి వచ్చిన గొప్ప ప్రేమమూర్తిని ఆయన. అందుకే మీకు స్తుతులు చెల్లిస్తున్నా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా ఈ మాటలు మా హృదయంలో ముద్రించి వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ముద్రించి ఆయన ఒక్కొక్క బిడ్డను విడిపించి రక్షించి మరి మా ఘనత ప్రభావం పొందమని మధ్యాహ్న కాలం యొక్క ప్రార్థన కుటుంబంలో కూడా మీరు మాట్లాడుతున్నారు నడిపించి ఘనత మహిమ ప్రభావం పొందడం. మీరు ఎలాగైతే బలంలో జరించి మృత్యు మీద ఒక జీవుడిగా తిరిగి లేచారు. మీ అందరూ విశ్వాసం ఉంచువారు ఆయన మరణించిన ఆయన తిరిగి లేస్తారని చెప్పిన మాట ప్రకారం ప్రభా లేక బ్రతుకుంటే విశ్వాసం ఉంచిన వారు చనిపోలేదని మీ మాటను బతుకున్నావా. మా జీవితంలో ఆ కృపను, ఆ భాగ్యాన్ని, ఆ సజీవమైన శక్తిని, ఆ దైవ శక్తిని, ఆ పునరుద్ధరణ శక్తిని మనము జయించగలిగితే ఆ దైవ శక్తిని మాకును ప్రసాదించి మీ బిడ్డలుగా మీ బోర్డు మీద ప్రచురిస్తారు. శక్తిని దయచు మరి మా ఘనత ప్రభావం పొందడం క్రీస్తు వారి యొక్క సర్వశక్తి కలిగిందా మనం దేనిగా ప్రార్థించి వేడుకొంటున్నారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క దీవెన, కుమారుని యొక్క క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క కావాల్సింది పరిశుద్ధాత్మ గురించి మరి మా ఘనత ప్రభావాలను పొందిన